కానీ లాస్ట్ ఇయర్ మార్చి ఏప్రిల్లో మీ పేరు అన్ని పేపర్లలో చాలా ప్రముఖంగా వినపడింది. దానికి కారణం ₹1,00,00,000 నేను స్కాలర్షిప్స్ ఇస్తాను బాగా ఎడ్యుకేషనల్ చదువుకున్న వాళ్ళకి పలానా డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పేసి మీరు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు, రైట్? కాలేజ్ మెంటర్షిప్ నుంచి. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. దానికి సంబంధించి అక్కడ మంత్రులు వాళ్ళు వచ్చి ఆ ప్రోగ్రామ్ అంతా కూడా, ఆ ప్రోగ్రామ్ సంబంధించి ఏంటి డీటెయిల్స్? ద ఐడియా కాలేజ్ మెంటర్ అనేది అసలు ఎందుకు వచ్చింది అంటే, నేను ఒకరోజు నా ఫ్రెండ్ నేను కూర్చున్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో లాస్ అయినప్పుడు నా ఫ్రెండ్ నన్ను ఒకరోజు క్వశ్చన్ అడిగాడు. ఏమని అడిగాడంటే, అరే ఇంత డబ్బు పోగొట్టావు కదరా, ఇదే డబ్బులు లేని వాళ్ళకి ఇచ్చుంటే ఎన్ని కుటుంబాలు మారిపోయి ఉండేరా అన్నాడు. ఆ రోజు నా మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే నేను వచ్చిన లైఫ్ స్టైల్ కూడా అదే. కరెక్ట్. 5,000 వేసి డబ్బులు కడితేనే కదా నేను ఒక మూవ్ ఫార్వర్డ్ అయ్యా. కరెక్ట్. అరే వీడు అడిగిన క్వశ్చన్లో నా లైఫే ఉంది కదా, అసలు నేను ఎందుకు ఇంత పెద్ద తప్పు చేశాను అన్న థాట్ ప్రాసెస్ నన్ను ప్రొవోక్ చేసింది. రైట్. వాడు ఇంకో క్వశ్చన్ అడిగాడు నన్ను, ఇంత డబ్బు ఒక 1 yearలో పోగొట్టావురా, నువ్వు ఒక 200 మందికి జాబ్ ఇచ్చి వాళ్ళ జీవితాన్ని మార్చుంటే వాళ్ళ లైఫ్ జీవితకాలం అంత బాగుండేదిరా అని అడిగాడు. 2 క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్లకి నేను ఆన్సర్ ఎతికా. ఏంటి అంటే కాలేజ్ మెంటర్. రైట్. ఈ ఎడ్యుటెక్ స్టార్టప్ పెట్టాలి, పెట్టి సమ్ చేంజ్ ఇన్ ద సొసైటీ హ్యావ్ టు బ్రింగ్. సో ఆ థాట్ ప్రాసెస్లో నుంచి వచ్చింది కాలేజ్ మెంటర్. సో ఆ స్కాలర్షిప్ ఎందుకు వచ్చింది అంటే ఇదే ఎగ్జాంపుల్. సో వాట్ వీ టేక్ ఇన్ రూట్ ఈస్ దట్ జేఈ ఎగ్జామ్ రాసేటప్పుడు పిల్లలందరూ ఒక ప్రాక్టీస్ టెస్ట్ రాయాలి. సో మేము దానికి ఏం చేసామంటే ఒక స్కాలర్షిప్ టెస్ట్ పెట్టాం. ఓకే. దీన్ని నువ్వు మాక్ టెస్ట్ అనుకో, జేఈ టెస్ట్ అనుకో. దీన్ని రాయటం వల్ల నీకు నష్టం లేదు, ఎందుకంటే నువ్వు మాక్ టెస్ట్ రాస్తున్నావు, నువ్వు ప్రిపేర్ అయ్యి నీ టాలెంట్ తెలుసుకుంటావు. సేమ్ మేము జేఈ ప్యాటర్నే పెట్టాం. జేఈలో ఏ క్వశ్చన్లు అడుగుతారు, పాజిటివ్ అంటే +4 -4 నెగిటివ్ మార్కింగ్, ఇవి ఈ మోడర్న్ స్ట్రక్చర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఐఐటి ప్రొఫెసర్స్ దగ్గర నుంచి తీసుకొని మేము ప్యాటర్న్ పెట్టాం. ఓకే. ఈ ఎగ్జామ్లో వీడికి మంచి మార్కులు వచ్చినాయి, వీడి టెస్ట్ రాయటం వల్ల. వీడికి మేము ఏం చేసాం, సో మేము వాడికి స్కాలర్షిప్ ఇచ్చాం, క్యాష్ ప్రైజ్ ఇచ్చాం మేము. సో దట్ ఈ పిల్లలు రేపొద్దున ఫ్యూచర్లో వాళ్ళు పోయి ఈ స్కాలర్షిప్ని, అరే ఒకళ్ళు నేను చదివినందుకు నన్ను గుర్తించారా, ఇది ఎవరు గుర్తించట్లే. మేమేం ఆలోచించామంటే వాడు ర్యాంక్ కొట్టక ముందే గుర్తిద్దామని మనం. ఓకే. అక్కడెక్కడో రావటం ముందే మనం వాడి టాలెంట్. ఈ లాస్ట్ ఇయర్ మా టెస్ట్ రాసిన దాంట్లో 18 మంది ఐఐటీస్లో ఉన్నారు. ఓ మై గాడ్. 14 మంది ఎన్ఐటీస్లో ఉన్నారు. వాట్ ఐ అచీవ్డ్ అంటే ఆ 32 మంది ఐఐటీస్ ఎన్ఐఐటీస్లో అచీవ్ అయ్యారు.